నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల పట్టణంలో భీమవరం రోడ్డులోని పురాతన శ్మశాన వాటికను 2 కోట్ల రూపాయలతో ఆధునీకరణిస్తున్నట్లు అంజుమాన్ సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి ఖుద్దూస్ తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పట్టణంలోని మసీదులకు 4.5 లక్షల విలువ చేసే జానీ మాజ్లను ఆదివారం అంజుమాన్ షాదీఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి ఖుద్దూస్, జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ బాషా సిద్దికీ, జమీతే ఇస్లామీ హింద్ సభ్యులు అబ్దుల్ సమద్ మరియు సంస్థ సభ్యులు పాల్గొని పట్టణంలోని అన్ని మసీదులకు 4.5 లక్షల రూపాయలు విలువ చేసే జానీ మాజ్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ తర్వాత పట్టణంలోని పురాతన శ్మశాన వాటికను అత్యంత సుందరంగా ఆధునీకరణకు శ్రీకారం చుట్టామన్నారు. గత 10-12 సంవత్సరాలుగా దాదాపు 15 సంవత్సరాల నుంచి అంజుమన్ సంస్థ తరఫున నంద్యాలలో ఉన్న మసీదులు అన్ని మసీదులకు దాదాపు 90 మసీదులకు ప్రతి మసీదుకు వాళ్ళ మసీదు కొలతల ప్రకారంగా ప్రతి మసీదుకు 2 జానీమాజులు ఇస్తున్నాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం దాదాపు 10 సంవత్సరాలకు ఇస్తున్నాం. కాబట్టి ఇక వచ్చే సంవత్సరం నుంచి ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ప్రతి మసీదులు ఎక్కువైపోయినాయి, మసీదులలో జానీమాజులు ఎక్కువైపోయినాయి. అందులో ఇతరులు వచ్చి కాస్త కాస్ట్లీ జానీమాజులు ఇస్తున్నారు. కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఒక 2 సంవత్సరాల పాటు ఈ ప్రక్రియను నిలబెట్టాలని అనుకుంటున్నాం. కాబట్టి నంద్యాల ఉండే మసీదు పెద్దలంతా దీన్ని గ్రహించాలని కోరుకుంటున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏమంటే అంజుమన్ సంస్థ తరఫున నంద్యాలలో ఉండే శ్మశాన వాటికను పునరుద్ధరించాలని అంజుమన్ సంస్థ నిర్ణయించింది. దీనికి నంద్యాలలోని ముస్లిం సమాజం అంతా సమర్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నంద్యాల ఎంతో అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధికి అనుగుణంగా శ్మశాన వాటిక లేదు. కాబట్టి శ్మశాన వాటికను ఆధునీకరించాలని కమిటీ నిర్ణయించింది. ఆ కమిటీ నిర్ణయాన్ని నంద్యాల పుర ప్రముఖులందరూ సమర్థిస్తున్నారు. అదే విధంగా నంద్యాలలోని ప్రతి ముస్లిం సమాజం అంతా సమర్థించి మాకు అండదండగా ఉంటే పండగ అయిన తర్వాత ఆధునీకరణకు పూనుకుంటామని, దీనికి मुस्लिम समाज अंजुमन कमेटी की सहकरिंचाలని मनस्फूर्तिగా కోరుకుంటున్నాను. जो आज अंजुमन के अंदर जानिमाज़ों का जो प्रोग्राम रखा गया है, ये तकरीबन 10-12 साल से प्रोग्राम चलता आ रहा है. लेकिन इस वक्त भी जो है 4.5 लाख रुपए की जानिमाज़ पूरे शहर नंद्याल के अंदर जितने भी मसाजिद है वो जानिमाज़ों के तहत उनको जितनी ज़रूरत मस्जिद के अंदर जितने मुसल्ली ज़रूरत होती है उसी के मुताबिक जो है आज जो है प्रोग्राम के अंदर पूरे जानिमाज़ तकसीम हो रहे हैं. कि आज फुरकान जो है खबरस्तान के अंदर बहुत बड़ा खबरस्तान तो है, लेकिन जितने नंद्याल के अंदर लोग जो इधर के उधर के आकर बसे, नंद्याल जो है डेवलप हो चुका है. नंद्याल में आबादी भी बढ़ गई है, खबरस्तान जो है नाकाफी है. लिहाजा खबरस्तान के अंदर जो मिट्टी डालकर जो पुराने खबर हैं जो अंदर हैं उनको जो है एक प्रोग्राम के तहत तकरीबन और नंद्याल के अंदर हमारे अल्लाह एनएमडी फारूक साहब दामद बरकातहू और एमपी शबरी मैडम, ये दोनों की जो है मदद से और अंजुमन की खिदमत की जानिब से जो भी उसके अंदर जो खर्च करने का जो प्रोग्राम है तकरीबन 2 करोड़ रुपए का, ये खिदमत करने के लिए अंजुमन के जिम्मेदार जो है आगे बढ़कर खिदमत कर रहे हैं. अल्लाह इनकी खिदमतों को कबूल फरमा दे. అంజుమన్ కార్యక్రమాలు మీకు తెలుసు, ప్రతి సంవత్సరము విద్యార్థులకు 10th క్లాస్ పాస్ అయిన పిల్లలకు ఇంచుమించు 3,000 మందికి పిల్లలకు ఒక్కొక్కరి 3,100 ఇస్తున్నారు. దాని తర్వాత పేద వనితలకు వివాహాలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో రేపు ఏప్రిల్ 4వ తేదీ కూడా పెళ్లిళ్ళు ఉన్నాయి. నంద్యాలకు సంబంధించిన అమ్మాయిలు పేదవాళ్ళు ఉంటే అక్కడిక్కడ మసీదుల దగ్గర తిరగకుండా వచ్చి అంజుమన్ను సంప్రదిస్తే వాళ్ళకు 50,000 ఇస్తారు. ఏప్రిల్ 10 చేసుకుని కోరుతున్నాము. అదే సందర్భంగా అంజుమన్ కార్యక్రమాల్లో గొప్ప కార్యక్రమం ఏమంటే ఈరోజు నంద్యాలలో ఉన్న ఇంచుమించు 86 మసీదులకు ఆ మసీదులో కావాల్సిన అంటే నమాజ్ చదువుకోవడానికి పవిత్ర స్థలంలో నమాజ్ చదువుకోవడానికి జానిమాజులు 4,60,000 విలువైన జానిమాజులు ఇస్తున్నారు. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు అంజుమన్ సంస్థకు నంద్యాల ముస్లిం ప్రజల తరఫున జమాత్ ఇస్లాం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. నంద్యాల పట్టణం బాలా అకాడమీ స్కూల్ నందు ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నంద్యాల పట్టణ మరియు జిల్లా కార్యవర్గ సభ్యుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాయలసీమ రీజియన్ అధ్యక్షులు దండె దస్తగిరి అధ్యక్షతన ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
నంద్యాల జిల్లా గౌరవ అధ్యక్షులుగా బత్తిన వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులుగా రవీంద్రనాథ్, జిల్లా కార్యదర్శిగా వాసుదేవారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజారావు, జిల్లా సహాయ కార్యదర్శిగా రాజనల సుధాకర్ని ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు. అలాగే నంద్యాల పట్టణ గౌరవ అధ్యక్షులుగా రసూల్ ఆజాద్, పట్టణ అధ్యక్షులుగా సమతా బాలచంద్రుడు, కార్యదర్శిగా శ్రీనివాస్ పాండే, కోశాధికారిగా న్యామతుల్లా, ఉపాధ్యక్షులుగా విజయ్ కుమార్లను అధికారికంగా సుబ్రహ్మణ్యరాజు ప్రకటించడం జరిగింది. జిల్లా గౌరవ అధ్యక్షులుగా బత్తిన వెంకటేశ్వర్లు, ఇతర సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. వీరు నియామక ధృవపత్రాలను స్వీకరించి బాధ్యతలను చేపట్టి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్లు హాజరయ్యారు. పట్టణ జిల్లా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని, రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల ప్రకారం వారికి తమ సహకారం అందజేస్తూ అప్సాను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అప్సా అధ్యక్షులు రమేష్ బాబు, తిరుపతి జిల్లా అప్సా కమిటీ మురళీ మోహన్, రవి కిండర్ గార్డెన్ కరెస్పాండెంట్ పడకన్ల సుబ్రహ్మణ్యం, పిరమిడ్ స్కూల్ కరెస్పాండెంట్ సాగర్ రెడ్డి, నారాయణ స్కూల్ చంద్ర, సెయింట్ జాన్ స్కూల్ టైటన్ విజయ్ కుమార్ తదితర కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. మాది దాదాపుగా 40 yearsగా రాష్ట్రంలో ఉండే ప్రైవేట్ పాఠశాల యొక్క సమస్యలపైన పోరాటం చేస్తూ 40 సంవత్సరాలుగా మా అసోసియేషన్ నడుస్తుంది సార్. దాదాపుగా మా అసోసియేషను 26 జిల్లాల్లో, ప్రతి జిల్లాలో కూడా చాలా మంది కరెస్పాండెంట్తో అసోసియేషన్ ముందుకు నడుస్తూ ఉంది సార్. ఈరోజు నూతనంగా మన నంద్యాల జిల్లాలో కూడా రాష్ట్ర జిల్లా కమిటీ ఏర్పడింది సార్. ఆ జిల్లా కమిటీలో నూతన జిల్లా అధ్యక్షులుగా మన రవీంద్రనాథ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదే మరిగా కార్యదర్శిగా మన వాసుదేవరెడ్డి గారిని, అదే మరిగా మన ట్రెజరర్గా హరి గారిని ఎన్నుకోవడం జరిగింది సార్. అదేవిధంగా నూతనంగా మన నంద్యాల పట్టణం కమిటీ కూడా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ రాష్ట్ర కమిటీ తరఫున అందరికీ కూడా ప్రశంసా పత్రాలు, ఎన్నికైన సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది సార్. ముఖ్యంగా కూడా మేము ప్రభుత్వానికి ఈ మధ్య కాలంలో మన విద్యాశాఖ మంత్రి గారు ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి సమస్యలపైన ఒక మీటింగ్ కండక్ట్ చేశారు సార్. దానికి మీ ద్వారా సార్కి, విద్యాశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఆ రోజు ఏ సమస్యలు అయితే చెప్పారో దాదాపుగా మా ప్రధానమైన కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. 10 సంవత్సరాలకి రికగ్నిషన్ పెంచడం ఆల్రెడీ ఆమోదం పొందింది, కానీ వాటికి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు సార్. త్వరలోనే ఆ 10 సంవత్సరాలకి కాలాన్ని పొడిగించినట్టుగా దీన్ని ప్రొసీడింగ్స్ ఇవ్వమని కోరుకుంటూ మీ ద్వారా, అదేవిధంగా ఈ కొన్ని సడలింపులు కూడా చేయమని. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ చేయడంలో కానివ్వండి, అదేవిధంగా కరెంటు విషయంలో కేటగిరీ 2 ఉంది సార్. ప్రతి ఒక్క స్కూల్ కూడా ఈరోజు అవన్నీ చిన్న బడ్జెట్ స్కూల్స్ సార్, అవన్నీ కార్పొరేట్ స్కూల్స్ కాదు. అతి తక్కువ ఫీజుతో మా సంస్థ పూర్తిగా ఇంటిల్లపాది కరెస్పాండెంట్ అయితేనేమి, వాళ్ళ సతీమణి అయితేనేమి, పిల్లలైతేనేమి అందరూ కూడా బీఈడి చదువుకొని తక్కువ ఫీజులతో 10 మందికి విద్యను అభ్యసిస్తున్న పాఠశాలలు సార్ మావి. అవంతా కూడా బడ్జెట్ పాఠశాలలు సార్, కార్పొరేట్ కాదు. కాబట్టి మాలాంటి పాఠశాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్ కూడా కేటగిరీ 2 నుంచి 7కి చేయమని చెప్పి ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి అడగడం జరిగింది సార్. తను కూడా పరిశీలించి చేస్తా ఉన్నారు. ఇలాగనే మా సమస్యలు చాలా సమస్యలు కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు స్థానిక బాల అకాడమీ స్కూల్ నందు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్యరాజు గారు రావడం, మొన్ననే కొత్త కమిటీని, పట్టణ జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. వారికి అధికారికంగా ఈరోజు పత్రాలు సమర్పించి వాళ్ళు ఈ రోజు నుంచి అసోసియేషన్ కోసం కష్టపడాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. పట్టణ అధ్యక్షులుగా సమత బాలచంద్ర స్కూల్ కరెస్పాండెంట్ బాలచంద్ర సార్ను, అలాగే జిల్లా కమిటీ అధ్యక్షులుగా రవీంద్రనాథ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వీరు రాబోయే కాలంలో మన రాయలసీమలో, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాల్లో అప్సా కోసం కృషి చేయాలని చెప్పేసి వారికి కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర కార్యవర్గం నుంచి మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రాజు గారు ఇక్కడికి వచ్చి మమ్మల్ని జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయించినందుకు మేము చాలా కృతజ్ఞులము. అలాగే ప్రైవేట్ స్కూల్స్ ప్రతి సమస్యపై మేము పోరాటం చేస్తామని అందరూ కరెస్పాండెంట్స్ అందరికీ కూడా
వెన్నుదన్నుగా ఉండి మా సమస్యలకు మేము పోరాటం సాగిస్తామని ఈ కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేస్తున్నాము. అలాగే నాకు సహకారం అందించడానికి మన కేఆర్ఆర్ స్కూల్ వాసుదేవరెడ్డి గారిని సెక్రటరీగా ఎన్నుకోవడం అయినది. అలాగే క్యాంపస్ స్కూల్ కరెస్పాండెంట్ ఆరిఫ్ గారిని ట్రెజరర్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే మా ఆనరీ అడ్వైజర్గా నాగరాజరావు గారిని, అలాగే నియామతుల్లా గారిని అందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. మేము ఈ ప్రైవేట్ స్కూల్ సమస్యలపై ఎవరు వచ్చా కూడా అందరికీ మేము మా సహాయక సహకారాలు సంపూర్ణంగా అందిస్తామని, అలాగే మా రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా కార్యవర్గానికి కూడా వెనుదన్నుగా ఉంటామని, మా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి దస్తగిరి గారి ఆధ్వర్యంలో మేము ఇంకా కూడా ఈ బలోపేతంగా చేయడానికి తగిన సూచనలు సలహాలు వారి నుంచి తీసుకొని మా అప్సాను అన్ని జిల్లాల్లో కూడా బలోపేతం చేస్తామని, పక్క జిల్లాల్లో కూడా కర్నూలు, అనంతపూర్ జిల్లాల్లో కూడా ఈ అప్సాను జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయిస్తామని చెప్పేసి సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్ కళ్యాణ మండపం ఆలయంలో కొలువైయున్న శ్రీ వెంకటేశ్వర స్వామి, సీతారాముల వారి ఆలయాలలో నూతన ద్వారబంధం ప్రారంభోత్సవం బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపం అధ్యక్షులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కుంభాభిషేకం, శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణం మరియు శ్రీరాముల వారి కళ్యాణం ఏకకాలంలో నిర్వహించడం జరిగింది. దాతలు పాలూరి రవికుమార్, శ్రీ లక్ష్మీ దంపతులు, ఆర్వేటి రాజారత్నం, లక్ష్మీ కుమారి దంపతుల సహకారంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నారాయణ శ్రీనివాస్ కుమార్, పాలూరు ప్రవీణ్, దుద్యాల సురేష్ బాబు, ఎస్ నరసింహారావు, కషెట్టి చంద్రశేఖర్, దాసు, లగిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. భక్తాదులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నంద్యాలలో శ్రీనివాస్ సెంటర్లో వెలిసినటువంటి కసెట్టి సుబ్బమ్మ కళ్యాణ మండపమునందున 3 రోజులుగా మహాకుంభాభిషేక పురస్సర త్రయాణిక దీక్షలో భాగంగా 3 రోజులలో చివరి రోజైనటువంటి ఈ రోజున ఈ దేవాలయంలో శ్రీదేవి భూదేవి సహిత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము, అదేవిధంగా సీతారామ కళ్యాణాన్ని దేవస్థానం వారు, అదేవిధంగా దేవాలయ ప్రధానార్చకులు ఈశ్వర నిఖిలేశ్వర శర్మ గారు సంకల్పించి ఇక్కడ లోక కళ్యాణార్థము లోకములో ఉన్నటువంటి యొక్క సనాతన ధర్మానికి ఉన్నటువంటి యొక్క అవాంఛిత దోషాలన్నీ కూడా తొలగి సనాతన ధర్మము నిత్య యవ్వనంగా వర్ధిల్లేందుకై సమస్త హిందూ జాతి కూడా విశేష అభివృద్ధికై లోక కళ్యాణార్థం కొరకై ఈ కళ్యాణ మండపంలో సీతారామ కళ్యాణము,
శ్రీదేవి భూదేవి సీత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కళ్యాణము చాలా విశేషమైనటువంటి యొక్క వివాహ కార్యక్రమము, కళ్యాణ కార్యక్రమం. ఎందుకంటే ఏకకాలంలో ఈ రోజున పునర్వసు నక్షత్రాన్ని పునస్కరించుకొని ఈ దేవాలయంలో ఈ 2 కళ్యాణాలు చేయడం ద్వారా కూడా ఈ కళ్యాణంలో పాల్గొనేటువంటి వారికి, ఈ కళ్యాణం చేస్తూ ఉంటే చూసినటువంటి వారికి కూడా సదా శతదా సహస్రదా కూడా ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము, సీతా లక్ష్మణ హనుమత్ సమేత స్వామి వారి యొక్క అనుగ్రహము ప్రసాదించడంతో పాటు లోకములో ఉన్నటువంటి యొక్క సనాతన ధర్మము, హిందూ జాగృతి అంతా కూడా అభివృద్ధి చెందడమే కాకుండా లోకంలో ఉన్నటువంటి యొక్క హిందువులంతా కూడా సంఘటితమై సనాతన ధర్మాన్ని రక్షించేందుకై సిద్ధపడాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా చదరంగం సంఘ కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వహణలో ఆదివారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో 17 సంవత్సరాలలోపు బాల బాలికల జిల్లా స్థాయి చదరంగం పోటీలు ప్రారంభమయ్యాయి. డాక్టర్ రవికృష్ణ ప్రగతిరెడ్డి చదరంగం బోర్డుపై పావులు కదిలించి పోటీలు ప్రారంభించారు. నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, రామకృష్ణ పీజీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రగతిరెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్ అతిథులుగా పాల్గొని చదరంగం క్రీడ గురించి వివరించారు. వారు మాట్లాడుతూ చదరంగం క్రీడ ఏకాగ్రతను ఇనుమడింప చేస్తుందని, తద్వారా చదువులో కూడా రాణించడానికి అవకాశాలు అధికమవుతాయని అన్నారు. మొబైల్ ఫోన్ పిల్లలలో దుష్ప్రభావం చూపుతున్నదని, దాని నుంచి పిల్లల దృష్టి క్రీడలపై ఉండేలా చేస్తే పిల్లల మేధో వికాసం జరుగుతుందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, కళలు వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు. విద్యార్థులు క్రీడలలో పాల్గొంటే క్రమశిక్షణ కూడా అలవడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్బిటర్ సుజాత, వ్యాయామ ఉపాధ్యాయులు కళ్యాణ చక్రవర్తి, ఓబులేసు, శివుడు, 100 మంది క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Your parents should be very proud of you. మీరు అందరూ ఇంతమంది స్టూడెంట్స్ లో చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు. దాంతో కొంతమంది ఒక డైమండ్స్ లాగా మీరు అండ్ చెస్ ఆడుతున్నారంటే ఈ కళ అందరికీ రాదు. చెస్ అంటే ఒక చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఆ గేమ్ కి మైండ్ యూజ్ చేయాలి. సో అలాంటి స్టూడెంట్స్ వచ్చారంటే మీరంతా ఇంటెలిజెంట్ అని 100% మీరందరూ ఇంటెలిజెంట్. సో యు ఆర్ ఆల్ గ్రేట్. మీకు ఈ ఛాంపియన్షిప్ లో మీరు గెలుస్తారా ఓడతారా సెకండరీ విషయం. ఇఫ్ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇట్స్ దట్ ఈస్ ఓన్లీ అ బెటర్ థింగ్, అంటే గుడ్ థింగ్. అది మీరు పార్టిసిపేట్ చేయడమే చాలా పెద్ద విషయం. అలానే పేరెంట్స్ అందరికి ముఖ్యంగా మీకు అందరికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడుండే జనరేషన్ ఎలా ఉందంటే ఫస్ట్ వచ్చినారా, క్లాస్ ఫస్ట్ వచ్చినారా, కాలేజ్ ఫస్ట్ వచ్చినారా, స్కూల్ ఫస్ట్ వచ్చినారా, ఇలానే ఉన్నారు పేరెంట్స్. అంటే ఎడ్యుకేషన్ అంటున్నారు. స్పోర్ట్స్ మీద అంత ముందుకు వచ్చి ఎంకరేజ్ చేయట్లేదు పేరెంట్స్. అలాంటి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ లో మీరు పిల్లల్ని స్పోర్ట్స్ ఇలాంటి గేమ్స్ లో ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలానే నేను పేరెంట్స్ కి ఎందుకు ముఖ్యంగా చెప్తున్నానంటే ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ భూకేష్ తెలుసా ఎవరికి అందరికి తెలుసా? భూకేష్ లాగా మీరందరూ నెక్స్ట్ భూకేష్ లో నెక్స్ట్ ప్రజ్ఞానంద లాగా మీరు కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు సపరేట్ గా మీ పేరు తెచ్చుకోవాలి మీరందరూ, ఓకేనా? సో దానికి పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఎంతో ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ని చూశాను నేను, వాళ్ళ ఫాదర్ స్టోరీ విన్నాను. సో వాళ్ళ ఫాదర్ చాలా ఎంకరేజ్ చేశారు. మీరు ఒకవేళ హైయర్ స్టడీస్ మీ పిల్లలు 10th కి వచ్చినప్పుడు మా పిల్లోడు 10th చదువుతున్నాడు, మా అమ్మాయి 10th చదువుతుంది అనేసి చేసి స్టాప్ చేయించే విషయం మాత్రం చేయకండి. వాళ్ళ ప్యాషన్ ఉంటే వాళ్ళు ఫాలో అవ్వండి, వాళ్ళ ప్యాషన్ ని ఫాలో అవ్వనివ్వండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఎలా ఎంకరేజ్ చేస్తున్నా అలానే ఎంకరేజ్ చేయండి. ఐ థింక్ దే ఆర్ జెమ్స్, వీళ్ళంతా జెమ్స్. ఇలాంటి మంచి పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేసి సమాజానికి ఉపయోగపడేలాగా మన నంద్యాల నుంచి అలా భూకేష్ లాంటి ఒక పర్సన్ లేకపోతే ప్రజ్ఞానంద లాంటి ఒక పర్సన్ వాళ్ళ ఫాదర్ గురించి మేము ఎంత చూసామో మీ గురించి కూడా మేము అంతే తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ హియర్. ఈరోజు నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఆవరణలోని శ్రీ స్వామి వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా స్థాయి 17 సంవత్సరాలకు బాల బాలికల చదరంగ పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ చదరంగ పోటీల్లో విజేతలైన వారిని మన నంద్యాల జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వబడును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ జి రవికృష్ణ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రామకృష్ణ డిగ్రీ కాలేజ్
ప్రగతిరెడ్డి మేడం గారు మరియు ప్రిన్సిపల్ సుబ్బయ్య సార్ గారు, లయన్స్ క్లబ్ నిజాముద్దీన్ సారు, ఆంధ్ర జాయింట్ సెక్రటరీ రాజా రమేష్ చక్రవర్తి గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈ పోటీల్లో సుమారుగా 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు ఈవినింగ్ 4 గంటలకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోటీలు మన జిల్లాలో కూడా ఒక రాష్ట్ర స్థాయి పోటీలు కండక్ట్ చేయడానికి మన పెద్దలు అవకాశం కల్పించారు. మా బాడీ మీటింగ్లో మాట్లాడి రాష్ట్ర స్థాయి పోటీలు కూడా ఒక ఈవెంట్ ఇక్కడ జరగడానికి ప్రయత్నం చేస్తాం. నంద్యాల నుంచి గుంటూరు మీదుగా వెళ్తున్న గూడ్స్ రైలు గాజులపల్లె దగ్గర పట్టాలు తప్పడం జరిగింది. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిసింది. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఇటీవల అసెంబ్లీ సమావేశంలో పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, ఈ విషయాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించాలని కోరిన నేపథ్యంలో వాల్మీకి వ్యతిరేక శక్తులు అనవసరపు వ్యాఖ్యలు చేయడాన్ని మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు బోయపులి కొండన్న తీవ్రంగా ఖండించారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ దేవనగర్లోని వాల్మీకి రామ మందిరంలో మహిళలందరినీ కూడా ఐక్యం చేసి ఈ మహిళల్ని కూడా మరి ఐక్యంగా ఉండే విధంగా వాళ్ళకు కూడా ప్రోత్సహించే విధంగా కొన్ని పాటల ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. వారిని కూడా భవిష్యత్తులో మహిళలందరినీ కూడా ఉన్నత స్థాయిలో చూడాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఎంయూఆర్పిఎస్ ఆధ్వర్యంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో గొప్పగా ఇవాళ మహిళా దినోత్సవం జరపడం జరిగింది. ఖచ్చితంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో మరి వాళ్ళ పిల్లలను కూడా చదివించి విద్యాభివృద్ధి దిశగా ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎస్టీలుగా పునరుద్ధరించాలని చెప్పి గౌరవ పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీ సింధూరారెడ్డి గారు 3 రోజుల క్రితం అసెంబ్లీలో వాల్మీకులు వెనుకబడి ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది, వారు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు, వాళ్ళని ఖచ్చితంగా ఎస్టీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో తీర్మానం చేసినారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తీర్మాన కాపీని మరొకసారి చర్చించి కేంద్రానికి పంపించి పార్లమెంటులో ఆమోదం పొందేలా కృషి చేయాలని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. కానీ ఇవాళ మా హక్కుల్ని ఎవరైతే
70 సంవత్సరాలుగా అనుభవిస్తూ ఉన్నారు. ఏ రంగంలో ఉన్నటువంటి వారైతే మాకు వ్యతిరేక శక్తులు ఎవరైతే అనుభవిస్తున్నారో ఇవాళ ఆ ఎమ్మెల్యే గారిని వ్యతిరేకిస్తూ వాళ్ళ ఇళ్ల ముట్టడిస్తామని చెప్పి ఓయలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినారు, వాళ్ళని ఎస్టీలుగా చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. మేము వారందరికీ కూడా సవాలు విసురుతా ఉన్నాం, చర్చకు రమ్మని కోరుతా ఉన్నాం. మేము ఎక్కడ అభివృద్ధి చెందామో వాల్మీకులను మీరు చూపెడితే మేము రిజర్వేషన్ అడగమని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే మాకు సపోర్ట్ గా నిలుస్తారో వారందరినీ కూడా వ్యతిరేకిస్తూ వారి ఇళ్ల ముట్టడిస్తామని చెప్పి బెదిరించే ధోరణిలో వాల్మీకి వ్యతిరేక శక్తులు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మేము ఏ కులాన్ని కూడా ప్రస్తావించడం లేదు, ఏ కుల ప్రస్తావన కూడా చేయలేదు. మాకు జరిగినటువంటి అన్యాయం పైన మేము వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్ధరించాలని చెప్పి కోరినప్పుడంతా కూడా మా కులం పేరెత్తి కొన్ని సంఘాలు మాకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా వాల్మీకి అనే పేరు ఎత్తితే మాత్రం ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. మా సత్తా ఏంటో ఖచ్చితంగా మీకు తెలిసే విధంగా చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మీ హక్కులు మీరు అడగటంలో తప్పులేదు, కానీ మా కులం పేరెత్తితే మాత్రం ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. ఇది మీకు సవాలుగా విసురుతా ఉన్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మా వాల్మీకి మహిళలందరికీ ఈ రోజు మేము చిన్న చిరుకానుకగా ఇక్కడ ఒక సెలబ్రేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా చేస్తాము. నుంచి మా ఎస్టీ సాధన కోసం మేము పోరాడుతూనే ఉన్నాము. కానీ మేము పోరాడిన ప్రతిసారి ఇతర కులాల వాళ్ళు వచ్చి మా కులాన్ని ఎత్తి చూపిస్తూ మీకు వాళ్ళు మా దాన్ని అనుభవిస్తూ కూడా మమ్మల్ని ఇంకా ఎత్తి చూపించి కేసులు పెట్టించి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మీకు ఏదన్నా ఉంటే మాకు ప్రూఫ్ చేపించి తర్వాత మాట్లాడండి. ఇది వరకు ఎన్నోసార్లు మీకు చెప్పినా కూడా మళ్ళీ మా దాంట్లో కలగజేసుకోవడము, మళ్ళీ మీరు గొడవలు పెట్టుకోవాలనుకుంటే మేము ఒక్క నిమిషం పట్టదు. మేము దేనికైనా రెడీగా ఉన్నాం. మాకు చూపియండి, మాకు ఆధారాలు చూపియండి. ఈ రోజు మా హక్కులు కొంత అనుభవిస్తూ మళ్ళీ మా మీద పెత్తనం చెలాయించాలి. మేము పోరాటం చేసిన ప్రతిసారి మా మీద కామెంట్లు చేయడము, వీళ్ళకి అన్ని ఉన్నాయనడం, మాకు వచ్చి చూపియండి ఏమున్నాయో. ఉన్నాయని నిరూపించినారనుకోండి మీకు ఇచ్చేస్తే మీరు మాకు ఇవ్వండి. మరి మాకు చూపియండి ఏం బతుకు తెరువు. అందరికి బతుకు తెరువులు ఉన్నాయి. మాకు కనీసం ఈ రోజు కులవృత్తి కూడా లేదు. ఎంతో మంది కూలీ జనాలే ఉన్నారు. కనీసం అంత నిరుపేదలు ఉన్నా కూడా లేరని నిరూపిస్తా అన్నారు. ఇంతవరకు జనాభా లెక్కలు కూడా లేవు. కనీసం జనాభా లెక్కలు తప్పుడు లెక్కలు చూపిస్తారు. ఏ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకునేది లేదు. మా పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ కనీసం కట్టనికి బట్ట కానీ తిండి 3 కూడా తిండి కూడా లేని దుర్భర పరిస్థితుల్లో వాల్మీకులు ఉన్నారు. ఈ రోజు ఎందుకు గుర్తించలేకపోతారు ఏ ప్రభుత్వమైనా? మేము ఏ కులానికి కూడా మేము వ్యతిరేకం కాదు. అన్ని కులాలకు కూడా అన్ని కులాలకు మళ్ళీ కలుపుకోబోతాము. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మాస్టర్ పబ్లిక్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు స్కూల్ కరెస్పాండెంట్ మరియు రెడ్ క్రాస్ మెంబర్ హలీమా పర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ ఆరిఫా బాను, రోటరీ ఇన్నర్ వీల్ చైర్మన్, మాజీ చైర్మన్ విజయ, వసుంధర, యువ మహిళా రాజకీయ నేతలు, కౌన్సిలర్స్ జైనాబి, అనూష, సంఘ సేవకులు, ఆత్మీయ స్వచ్ఛంద సంస్థ స్వాతి హాజరయ్యారు. మహిళా సాధికారత, ఆర్థిక అభివృద్ధి, సమానత్వం, నేడు ఎదుర్కొంటున్న సమస్యలు, చేపట్టవలసిన అంశాలను వక్తలు మాట్లాడారు. అనంతరం పారిశుద్ధ మహిళా కార్మికులకు సన్మానం, నూతన వస్త్రాల పంపిణీ చేశారు. పూర్తిగా మానేట్టుగా చేశారు. ఎందుకు చేశారంటే పిల్లల సంరక్షణ బాధ్యత. ఎందుకు ఈ పనికి మనం పోయాల్సి వస్తుందంటే మన 2వ స్థానం ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నంద్యాల జిల్లా సమితి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నంద్యాల జిల్లా సమితి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య, మహిళల ఐక్యత, మహిళల ఐక్యత, మహిళా మహిళల ఐక్యత, మహిళా మహిళల ఐక్యత, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య. అలాగే ఉచిత బస్సు అనేది ఏం చెప్పారు ఆ రోజు ఎలక్షన్లో ముందు? ఎక్కడికైనా వెళ్ళి రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా మహిళలకు ఉచితంగా బస్సు ఉంటుంది, ప్రయాణం ఉంటుంది అన్నారు. కానీ ఏ జిల్లాకి ఆ జిల్లా ఇస్తారండి. ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు డోన్లో ఉన్నారు, డోన్లో వాళ్ళు కర్నూలు నుండి ఏదో తెచ్చుకొని అమ్ముకోవాలి. ఇప్పుడు డోన్ల వరకు అయితే ఫ్రీగా తిరగచ్చు. కర్నూలు వెళ్ళాలని డబ్బులు పెట్టుకొని కొనుక్కొని వెళ్ళాలి కదా. ఆడవాళ్ళు మరి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, రోజు తిరిగేవాళ్ళు. ఇప్పుడు నేను బస్సులో వస్తున్నాను కర్నూలు నుండి, వచ్చే దారిలో బస్సు అయిపోయింది. అక్కడ నుండి రోజు డైలీ సర్వీస్ చేస్తారంట నంద్యాలకి కర్నూలుకి. వాళ్ళు గొడవ బస్సు అయిపోతే
వాళ్ళు ఇప్పుడు చచ్చండి మళ్ళీ రోజు ఇప్పటివరకు రోజు 150 రూపాయలు రాను, 150 రూపాయలు 300 ఖర్చు అవుతుందంట. అవి కలిసి వస్తే మాకు అనుకున్నాను. ఇవాళ అది లేదు, ఆ జిల్లా కన్నా ఈ జిల్లా నుండి రావడం లేదు కదా. అసలు ఇచ్చే ఉపయోగం ఏముంది? ఇలాంటి పనికి మాలిన పనికి రాని వాగ్దానాలు ఎందుకు చేయాలి? అసలు మహిళల్లో ఎందుకు ఆశ పెట్టాలి? అన్నీ ఇంకా అదే కాదు, చాలా విషయాల్లో కూడా ప్రభుత్వం చేసిన నిర్ణయాలు మహిళల అనుకూలం కంటే కూడా మహిళల్లో ఇబ్బంది పాలు చేసే విధంగా అవి ఉన్నాయి. వాటిని అలాంటి కంట్రోల్ చేయాలని మనం చిత్తశుద్ధితో అమలు చేయాలని చెప్పేసి మహిళా సమాఖ్య పోరాటానికి మనం సమాయత్తవుతున్నాం. ఈ దేశంలో పుట్టిన ప్రతి వాళ్ళకి ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, చేయడానికి ఉద్యోగం, ఆరోగ్యానికి ఉండటానికి వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అవి సక్రమంగా అందించాలి, ధరలు తగ్గించాలి, ధరల పెరుగుదలను కంట్రోల్ చేయడం కోసం రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి. ఈరోజు మనము ఏఐటీసీ ఆఫీస్లో నంద్యాల జిల్లా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనికి రాష్ట్ర ప్రెసిడెంట్ గౌరీదేవి గారు ఇచ్చేశారు. దీని ఇంకా పలు సంఘాలలో నిష్ణాతులైన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళందరితో జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. మహిళా దినోత్సవము ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు మనం మహిళలను గౌరవించుకోవాలి. వాళ్లకు ప్రతి రంగంలో సమానత్వం అనేది కల్పించాలి. అబ్బాయిలు అమ్మాయిలు సమానమే అని వాళ్ళకు చిన్నప్పటి నుంచే పిల్లలకు మనము అవగాహన కలిగిస్తే మన సమాజంలో కూడా ప్రతి రంగంలో రాణిస్తున్నారు. ఇంకా రాణించాలని, మహిళలు ఇంకా ఉన్నత స్థానాలలో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నంద్యాల పట్టణంలోని సాయి ఐశ్వర్యం అపార్ట్మెంట్ నందు రామకృష్ణ నేచర్ క్యూర్ యోగా క్లినిక్ నిర్వాహకుడు డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ అన్ని రకాల నొప్పులకు బీపీ, షుగర్, పీసీఓడి, ఉబ్బకాయం, థైరాయిడ్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్కు ఎటువంటి మందులు లేకుండా ప్రకృతి సిద్ధంగా వైద్యం చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు. నమస్తే, నా పేరు డాక్టర్ జి రామకృష్ణారెడ్డి. నేను రామకృష్ణ నేచర్ క్యూర్ మరియు ప్రకృతి వైద్యం హాస్పిటల్ నుంచి ఇక్కడ ప్రస్తుతం సాయి ఐశ్వర్యం అపార్ట్మెంట్లో ఇవాళ 9/3/2025 ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఇవాళ అన్ని రకాల నొప్పులకు కానీ షుగర్లు, బీపీలు, అలాగే ఎటువంటి ఒబేసిటీ, ఉబకాయం కావచ్చు, ఎటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నా వాటన్నిటికీ మందులు లేకుండా ప్రకృతిపై సిద్ధమైన పద్ధతులలో చికిత్సలు అందిస్తూ వాళ్ళకి ఇంట్లో చేసుకోదగిన ఏమేమి చేసుకోవచ్చు అలాంటి టిప్స్ వాళ్ళకి రెగ్యులర్ గైడెన్స్ అలాగా ఇవ్వడానికి ఇక్కడ చిన్న మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము. సో భవిష్యత్తులో అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో అలాగే ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా ఇలాంటి ఉచితం ఎన్నో క్యాంప్స్ కండక్ట్ చేస్తామని తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.